హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టుకు తెలంగాణ ప్రభుత్వం కీలక ఆర్థిక మద్దతు సాధించింది. ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ అంటే ఐఆర్ఎఫ్సితో కలిసి 13,600 కోట్ల రూపాయల రీఫైనాన్సింగ్ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ద్వారా ప్రస్తుతం ఉన్న అధిక వడ్డీ రుణాలను తక్కువ వడ్డీతో తిరిగి వ్యవస్థీకరించనున్నారు. దీంతో హైదరాబాద్ మెట్రోపై ఉన్న ఆర్థిక భారం గణనీయంగా తగ్గే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. హైదరాబాద్ మెట్రో ఇప్పటికే నగర రవాణాలో కీలక పాత్ర పోషిస్తోంది. ప్రతిరోజు లక్షలాది మంది ప్రయాణికులు మెట్రో సేవలను వినియోగిస్తున్నారు. అయితే నిర్మాణ వ్యయాలు, రుణ భారం కారణంగా ప్రాజెక్టుపై ఆర్థిక ఒత్తిడి కొనసాగుతోంది. ఇలాంటి సమయంలో ఐఆర్ఎఫ్సితో కుదిరిన ఈ భారీ ఒప్పందం మెట్రో ప్రాజెక్టుకు పెద్ద ఊరటనిచ్చేలా కనిపిస్తోంది. భవిష్యత్తులో మెట్రో విస్తరణ ప్రాజెక్టులకు కూడా ఇది దోహదపడుతుందని ప్రభుత్వం భావిస్తోంది. మరోవైపు నగర ట్రాఫిక్ సమస్యలను తగ్గించడం, పర్యావరణ హిత రవాణాను ప్రోత్సహించడం కోసం మెట్రో సేవలను మరింత విస్తరించే దిశగా తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఈ రీఫైనాన్సింగ్ ఒప్పందం ద్వారా హైదరాబాద్ మెట్రో ఆర్థిక వ్యవస్థ మరింత బలపడడంతో పాటు రాబోయే రోజుల్లో నగర ప్రజలకు మెరుగైన సేవలు అందే అవకాశాలు పెరిగాయి.